Hi Pillalu, welcome back to my channel. So after a very long time ఒక vlog వెళ్తుంది దట్ ఆల్సో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మై స్పెషల్ బర్త్డే వ్లాగ్ అనమాట. దిస్ ఇస్ సిరీస్ నెంబర్ 1 డే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్లాగ్ పెడదామని అనుకుంటున్నా. ఇట్స్ గోనా బి వెరీ లాంగ్ కదా, అంత కాంటెంట్ క్రియేట్ చేసే మనుషులతో పోతున్నా నేను. సో నాకు ఇట్లా కుప్పలు కాంటెంట్ వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో టుమారో మార్నింగ్ 5 o'clock ఇస్ అవర్ ఫ్లైట్, 7 o'clock ఇస్ అవర్ ఫ్లైట్. 5 o'clock మేము ఇంటికి బయలుదేరుతాం అనమాట. దిస్ బర్త్డే ఇస్ వెరీ 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 స్పెషల్ టు మీ బికాస్ లాస్ట్ బర్త్డే మొత్తం స్వాహా అయింది కాబట్టి. సో దిస్ టైమ్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ మెమరబుల్. Of course, it's going to be very memorable. Airport shots చూపిద్దాం. Yeah, airport shots చూపించుకుంటూ I'll show you where am I going to my birthday, ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నా, ఎలా సెలబ్రేట్ చేస్తున్నా అని చెప్పేసి I'll show you. Let's go. All Alekia fans, Alekia is telling you guys. మేమందరం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది ప్లేస్ గెస్ట్ చేయండి. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా పాజ్ చేసి కింద కమెంట్ చేయండి నేను ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి. నాకు అదే డౌట్ వచ్చింది కానీ ఫస్ట్ డే ఆఫ్ వ్లాగ్ నో, సో ఐ వోంట్ పుట్ ఇట్ ఆన్ థంబ్నెయిల్ ఆల్సో. ఓన్లీ ఎయిర్పోర్ట్ గోయింగ్ ఫర్ మై బర్త్డే ట్రిప్ అని అనగా ఇట్లా ఏదైనా పెడతా కానీ Correct answers will get like from you. correct answers will get a like from me. And so let's see. Okay, I'll give you 3 hints. One is it's a north place. 2 చెప్పచ్చు కదా, ఉన్నాక ఏదైనా హింట్ ఇవ్వచ్చు కదా నేను వాళ్ళకి హింట్ ఇవ్వడానికి. It's a water body. There is a water body అంట. Third, it's ఇది. Okay, so I'm giving you 3 hints. ఈ 3 hints తో గెస్ చేయండి where am I going for my birthday. మార్నింగ్ 4:15 అవుతుందండి. స్టార్టింగ్ ఫర్ ఎయిర్పోర్ట్. Alekia fans, Please. పోయే ఇంట్రెస్ట్ వస్తలే ఫర్ సమ్ రీజన్. అసలు అర్థం కాలేదు ఎందుకు ఇంట్రెస్ట్ రాలేదో పోవడానికి. మేబీ ఇట్స్ జస్ట్ ద ఎర్లీ మార్నింగ్ టైం కాబట్టి పొద్దున లేచి అలవాటు ఉండదు. అండ్ సడన్లీగా ఇలాంటి ప్లాన్స్లో పొద్దున్నే లేచి వెళ్ళటం ఇస్ అ బిగ్ టాస్క్. ఇంకా అదే మబ్బు కళ్ళతో వెళ్ళిపోయినాము. పోయేగానే నిలోఫర్లో ఛాయ్ తాగాలని చెప్పేసి వీ వెంట్ టు హ్యావ్ ఛాయ్. బిఫోర్ లివింగ్ హైదరాబాద్ వీ హ్యావ్ టు హ్యావ్ ఛాయ్, వెరీ ఇంపార్టెంట్. మా బ్యాగ్స్ ఎంత చిన్న దాని బ్యాగ్ ఏమో ఎంత జైత్రి ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఆ మాత్రం ఉండాలని అంత బ్యాగ్ పట్టుకొచ్చినాం. సౌండ్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్లో. హలో, ఎయిర్పోర్ట్లో ఉన్న కాబట్టి చాలా మెల్లగా మాట్లాడుతున్నాను. నేను గట్టిగా మాట్లాడినానికి అందరూ నన్నే చూస్తారు. సో చెక్ ఇన్ అవి ఇవి అయిపోయింది. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఈ టైంకి యూకే నుండి ఇండియా ల్యాండ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 1 year తర్వాత నేను మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతున్నాను. ఎయిర్పోర్ట్ అంతా ఇట్స్ సో నాకు అంతా ఇట్లా చిక్ అవుతుంది. మొత్తం చెక్ ఇన్ అయ్యేటప్పుడు ఆల్ ద సెక్యూరిటీ చెక్ అంతా ఇట్లా లోపల దాకా వచ్చేదాకా అంతా ఆల్ మైండ్ అంతా అసలు లాస్ట్ ఇయర్ నేను లాస్ట్ ఇయర్ నేను అసలు ఎట్లా వెళ్ళినా అంత ఏడ్చుకుంటూ మమ్మీ వాళ్ళని వదిలేసి అంతా స్ట్రైక్ అవుతున్నాయి. ఎనీవేస్ అవన్నీ మనం వీఆర్ నాట్ కేరింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్. అవన్నీ క్రంబుల్ చేసి డస్ట్బిన్లో పడేస్తున్నాం మనము. ఎనీవేస్ ఇప్పటికీ మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి ఉండాలి నేను ఎక్కడికి వెళ్తున్నా ఫర్ మై బర్త్డే అని చెప్పేసి. హ్యావ్ యూ గైస్ కమెంటెడ్? ఇఫ్ నాట్, గో రైట్ నౌ అండ్ కమెంట్. మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3. ల్యాండ్ అవుతుందిరా, మొత్తం బిల్డింగ్లు వచ్చేస్తున్నాయి. బిల్డింగ్ టెర్రస్ కనిపిస్తుంది కానీ అక్కడికి రన్వే కనిపించట్లేదు. కిందకు వచ్చేస్తున్నాం, రన్వే కనిపించట్లేదు. నీకు కనిపిస్తుందా రన్వే? నాకు భయం అవుతుంది అని. సరే ఓకే అంత అయ్యింది. కొంచెం ఇట్లా ఆ ఫీల్డ్లో వచ్చినాయి, రన్వే కనిపించేది. ఇంకా
బా ఎంత బాగా ల్యాండ్ అయింది కదా, ల్యాండ్ అవ్వలేదు ఇంకా అన్నదే లేదా టోబేల్. ఓకే, నైస్ ఎంట్రీ. మేము అప్పుడే అనుకున్నాం చాలా స్మూత్ గా ల్యాండ్ అయింది అంటే అదేంటి నాకేం అనిపించలేదు, ఇంకా ల్యాండ్ అవ్వలేదు. పయ్యాలు కింద పడ్డాక కన్వే కనిపించాలి, అప్పటి వరకు టెన్షన్. అది కనిపించినాక భలే స్మూత్ గా ల్యాండ్ అయింది. ఓకే బాగుంది ఒక్క అలా అంతే గైస్. ఇప్పటికి మీద టైం అంతా పడుకున్నాం. ఆడు కూడా అట్లే మాట్లాడుతున్నాయి. క్యాబ్ కోసం వెయిట్ చేసే గ్యాప్లో ఐ మెట్ మై స్వీట్ లిటిల్ ఫ్యాన్, మై ఫాలోవర్ అనమాట. వచ్చి సెల్ఫీ తీసుకుని వెళ్ళింది. గ్యాప్లో క్యాబ్ వచ్చేసిన తర్వాత కామ్గా వెళ్ళిపోతుంటే ఈ పెద్ద మనిషి బ్యాగ్ ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. అసలు ఎంత ధైర్యమో ఏంటో, నాయన ఆ ప్లేస్లో ఉంటే గుండె దడదడ అయిపోయి అక్కడే కూర్చొని ఏడ్చిందనమ్మో బ్యాగ్ పోయింది అని చెప్పేసి. డ్రైవర్కి మెంటల్ ఎక్కేలా పాటలు, డ్యాన్స్లు, గేమ్లు ఆడుకునే గ్యాప్లో మాకు ఘోరం అంటే ఘోరంగా ఆకలైంది. ఏడోడ తీసుకెళ్ళి ఆపరా బాబు అంటే నేను ఆ హోటల్లోనే ఆపుతా అని చెప్పేసి ఒక ఆనిముత్యం హోటల్లో వచ్చి ఆపిననమాట. బట్ ద ఫుడ్ వాజ్ నైస్. చాలా కష్టపడ్డాం గైస్. ఫైనల్లీ వి రీచ్డ్. ఒక హిల్ ఎక్కాం. ట్రెడ్మిల్ చేసేటప్పుడు 12 ఇంక్లైన్ ఉంటుంది చూడు, అలా ఎక్కాం. చాలా కష్టపడ్డాం. సెంటర్ వస్తుంది. ఇది చిన్న బ్యాగ్ మోసుకొని వచ్చాను. గద్ద బెండ బాడ్ దీంట్లో సగం లగేజ్ అంతా దీంట్లోనే ఉంటుంది. నేను మోసుకొని వచ్చినాం కాదు, మౌంటైన్స్లో చెంటైన్స్ ఎట్లా వస్తుంది. థ్యాంక్ యూ చెప్పు. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత వ్యూని ఎంజాయ్ చేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి డిన్నర్కి వెళ్ళేసి తినేసి వచ్చి పడుకున్నాం. బికాస్ వీ హ్యాడ్ అ వెరీ బిగ్ డే టుమారో. ఇవాళ మొత్తం ట్రావెలింగ్లో పోయింది. బట్ సీ యూ గైస్ టుమారో. బాయ్.